Hello everyone, welcome to our channel Maths by Pritham sir. In this video we are going to discuss about some special type of matrices. First now see normal matrix, a square matrix capital A such that A into A theta is equal to A theta into A is a normal matrix. A into A theta is equal to A theta into A, where A theta is equal to A transpose conjugate or A conjugate transpose. A into A theta అనేది A theta into A కి ఈక్వల్ గా ఉంటే ఆ గివెన్ మ్యాట్రిక్స్ ని నార్మల్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ A is equal to 3i minus 1 plus I 1 minus I 3i. ఈ మ్యాట్రిక్స్ కి ఫస్ట్ A theta ఫైండ్ అవుట్ చేద్దాం. A theta అంటే A ట్రాన్స్పోజ్ కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ కి A ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. A ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే రోస్ ని కాలమ్స్ లో కాలమ్స్ ని రోస్ లో ఇంటర్చేంజ్ చేద్దాం. ఫస్ట్ రో ని కాలమ్ లాగా చేంజ్ చేస్తున్నాం 3i minus 1 plus I. సెకండ్ రో ని కాలమ్ లో చేంజ్ చేస్తున్నా 1 minus I 3i. దీనికి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తున్నా A ట్రాన్స్పోజ్ హోల్ కాంజుగేట్ 3i కాంజుగేట్ 1 minus I కాంజుగేట్ minus 1 plus I కాంజుగేట్ 3i కాంజుగేట్. కాంజుగేట్ చేస్తే ఇమాజినరీ పార్ట్ ఉన్న సైన్ అనేది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఇక్కడ ఇమాజినరీ పార్ట్ ఇది, ఇమాజినరీ పార్ట్ సైన్ ప్లస్ ఉంది, సో ఇది minus 3i 1 plus I minus 1 minus I minus 3i అవుతుంది. ఇది A theta. ఫస్ట్ A into A theta ఫైండ్ అవుట్ చేద్దాం. A మ్యాట్రిక్స్ గివెన్ మ్యాట్రిక్స్ 3i minus 1 plus I 1 minus I 3i into A theta. మనకి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసిన ట్రాన్స్పోజ్ కాంజుగేట్ మ్యాట్రిక్స్ minus 3i 1 plus I minus 1 minus I and minus 3i. దీన్ని మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసి యాడ్ చేద్దాం. 3 into 3 9, 3i into minus 3i, 3 into minus 3 minus 9, I into I square అంటే minus 9 into minus 1 అంటే ప్లస్ 9 అవుతుంది. 9 ప్లస్ minus 1 plus I into minus 1 plus I into minus 1 minus I. ఇది A plus B into A minus B ఫామ్ లో ఉంది. A plus B into A minus B అంటే A square minus B square. ఇక్కడ A వచ్చేసి minus 1, B వచ్చేసి I. సబ్స్టిట్యూట్ చేస్తే A square minus B square అంటే 1 square minus I square. 1 square minus 1 square అంటే 1 minus I square అంటే minus 1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1 plus 1 is equal to 2 అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఇక్కడ చేస్తుంది చూడండి. ఫస్ట్ రో సెకండ్ కాలం 3i into 1 plus I, 3i plus 3 into I square అంటే 3i minus 3, 3i minus 3 plus ఈ టూ టర్మ్స్ minus 1 plus I into minus 3i. మల్టిప్లై చేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i minus 3i స్క్వేర్ అంటే 3i plus 3 అవుతుంది. ప్లస్ 3i plus 3. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం minus 3i ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i స్క్వేర్ అంటే మళ్ళీ మైనస్ 3 అవుతుంది. ప్లస్ ఈ టూ టర్మ్స్ 3i into minus 1 minus I అంటే minus 3i minus 3i square, minus 3i I square అంటే minus 1 minus into minus plus 3i అవుతుంది. అంటే minus 3i plus 3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 1 minus I into 1 plus I. ఇది కూడా A plus B into A minus B ఫామ్ ఉంది. A square minus B square. A అంటే 1, B అంటే I. 1 square into 1 minus I square into minus 1 minus into minus plus 1 అవుతుంది. is equal to 2 plus 2 terms 3 into minus 3i is equal to 3i into minus 3i, 3 into minus 3 minus 9i square అంటే minus 9 into minus 1 plus 9 అవుతుంది. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే 9 plus 2 11 minus 3 plus 3 క్యాన్సిల్ అవుతుంది. 3i plus 3 అంటే 6i minus 3 plus 3 క్యాన్సిల్ అవుతుంది. minus 3i minus 3 అంటే minus 6i, 2 plus 9 అంటే 11. ఇది A into A theta. ఇప్పుడు A theta into A ఫైండ్ అవుట్ చేద్దాం. A theta ఫస్ట్ ఈ టర్మ్ 3i 1 minus I minus 1 plus I
3i ఇంటూ ఈ మ్యాట్రిక్స్ 3i minus 1 plus I 1 minus I 3i ఇట్లా మల్టిప్లై చేద్దాం. అంతా అరేంజ్ చేసుకున్నాం. వీటిని మల్టిప్లై చేసి ఫైండ్ అవుట్ చేద్దాం. వాల్యూ ఎంత వస్తుంది. సేమ్ వస్తే దాన్ని నార్మల్ మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. డిఫరెంట్ గా వస్తే మనం తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నాట్ ఏ నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, 3i ఇంటూ 3i 9i స్క్వేర్ అంటే 3i సారీ ఇక్కడ మైనస్ 3i ఇంటూ 3i అంటే -3 ఇంటూ +3 -9 i ఇంటూ i స్క్వేర్ అవుతుంది. -9 ఇంటూ i స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +9 అవుతుంది. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ 1 మైనస్ i ఇది 1 ప్లస్ i ఇక్కడ -8 టర్మ్ కాబట్టి ముందు ఓకే ఇది ఇక్కడ మైనస్ వస్తుంది ఇక్కడ. ఓకే 1 ప్లస్ i ఇంటూ 1 మైనస్ i a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్మ్ 1 స్క్వేర్ మైనస్ i స్క్వేర్ 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2 అవుతుంది, +2. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం -1 ప్లస్ i ఇంటూ -3i మల్టిప్లై చేస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i -3i స్క్వేర్ వస్తుంది. అంటే 3i మైనస్ ఇంటూ i స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3i అవుతుంది. 3i ప్లస్ 3 ప్లస్ నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ 1 ప్లస్ i ఇంటూ 3i మల్టిప్లై చేస్తే 3i ప్లస్ 3i స్క్వేర్ 3i ప్లస్ i స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ ప్లస్ -3 అవుతుంది. ఇంకా సబ్స్టిట్యూట్ చేద్దాం 3i -3. నెక్స్ట్ సేమ్ ఫస్ట్ రో సెకండ్ కాలం -1 మైనస్ i ఇంటూ 3i మల్టిప్లై చేస్తే -3i స్క్వేర్ -3i మైనస్ 3i స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, -3i ప్లస్ 3. నెక్స్ట్ ఈ టూ టర్మ్స్ -3i ఇంటూ -1 మైనస్ i మల్టిప్లై చేస్తే -3i ప్లస్ 3i స్క్వేర్ -3i i స్క్వేర్ అంటే -1 ప్లస్ ఇంటూ మైనస్ -3 అవుతుంది, -3i -3 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం -1 ప్లస్ i ఇంటూ -1 మైనస్ i ఇది కూడా సేమ్ a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫామ్ లో ఉంది. -1 హోల్ స్క్వేర్ -i స్క్వేర్ అవుతుంది. -1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుతుంది. -i స్క్వేర్ అంటే -1 మైనస్ ఇంటూ మైనస్ +1 అవుతుంది. 2 ప్లస్ 3i ఇంటూ -3i ఇంటూ +3i -3 ఇంటూ +3 -9i స్క్వేర్ అవుతుంది. i స్క్వేర్ అంటే -1 -9 ఇంటూ -1 అవుతుంది. -9 ఇంటూ -1 అంటే +9 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 11 +3 -3 క్యాన్సిల్ అవుతుంది 6i +3 -3 క్యాన్సిల్ అవుతుంది -6i 2 + 9 11 అవుతుంది. ఇలా a theta into a is equal to a theta into a అనేది ఈక్వల్ అవుతుంది. సో మనం గివెన్ తీసుకున్న మ్యాట్రిక్స్ అనేది నార్మల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇలా నార్మల్ మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము, వెరిఫై చేస్తాము. ఓకే, నెక్స్ట్ ఐడెంటిఫైడ్ మ్యాట్రిక్స్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ క్యాపిటల్ A is a square matrix A is called an idempotent matrix if when multiplied by itself if it gives the same matrix. అంటే ఏ స్క్వేర్ ఏ మ్యాట్రిక్స్ అనేది సేమ్ ఏ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై అవుతే మనకి మళ్ళీ సేమ్ ఏ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ విత్ ఆల్ ఎంట్రీస్ 1/n is also idempotent matrix. Okay, for example A is equal to 1 0 0 0 0 ఇది ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. A ఇంటూ A 1 0 0 0 ఇంటూ 1 0 0 0 దీన్ని మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం తోటి మల్టిప్లై చేద్దాం. 1 ఇంటూ 1 1 ప్లస్ 0 ఇంటూ 0 0 అవుతుంది. ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. సెకండ్ రో అండ్ ఫస్ట్ కాలం 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. ఈ టర్మ్ సింప్లిఫై చేస్తే మళ్ళీ 1 0 0 1 సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. అంటే
A square is equal to A. So the given matrix is idempotent matrix. ఇంకొక ఎగ్జాంపుల్ 3/3 matrix లో 1 0 0 0 0 0 0 0 0 ఇది idempotent matrix. దీన్ని చెక్ చేద్దాం. A square is equal to A into A matrix 1 0 0 0 0 0 0 0 0 into 1 0 0 0 0 0 0 0 0. సింప్లిఫై చేస్తే 1 into 1 1 plus 0 plus 0 అవుతుంది. మిగతా టర్మ్స్ అనేవి ఇందులో 0 ఇందులో 0 ఉన్నాయి. సో మిగతా టర్మ్స్ అన్ని కూడా ఆటోమేటిక్ గా మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. చెక్ చేయండి, మొత్తం 0 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 0 0 0 0 0. ఇలా సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇది కూడా A square is equal to A. సో ద గివెన్ మ్యాట్రిక్స్ ఆల్సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. నౌ వి సీ some properties of idempotent matrix. If in case A is idempotent matrix, then A transpose is also idempotent matrix. A అనేది idempotent matrix అయితే దాని యొక్క ట్రాన్స్పోజ్ కూడా idempotent matrix అవుతుంది. If in case idempotent matrix ని K తో మల్టిప్లై చేస్తే ఇది కూడా idempotent is also idempotent matrix if K is equal to 0 or 1. ఈ K వాల్యూ అనేది 0 and 1 అవుతేనే మళ్ళీ K into A matrix అనేది idempotent matrix అవుతుంది. నెక్స్ట్ if A is idempotent matrix, then A power K is also idempotent matrix. దాని యొక్క పవర్ కూడా idempotent అవుతుంది. అలానే AB అనేది idempotent matrix అయితే if and only if AB is equal to BA అవుతుంది. If in case A and B are idempotent matrices, then AB అనేది idempotent matrix అవ్వాలి అంటే AB is equal to BA అవుతే A into B is also idempotent matrix అవుతుంది. Next A and B are idempotent matrices. Idempotent A plus B whole square, A plus B also idempotent if AB plus BA అనేవి 0 అవుతే A plus B అనేది ఐడెంపోటెంట్ అవుతుంది. ఎలా అవుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ A plus B హోల్ స్క్వేర్, దీన్ని ఎక్స్పాండ్ చేద్దాం. A square plus B square plus AB plus BA. ఇక్కడ AB and B అనేవి ఈక్వల్ గా ఉండొచ్చు ఉండకపోవచ్చు డిపెండింగ్ అపాన్ మ్యాట్రిసెస్. సో ఇక్కడ చూడండి, మనం A and B అనే ఐడెంపోటెంట్ మ్యాట్రిసెస్ తీసుకున్నాం. సో A plus B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే A square is equal to A అవుతుంది, B square అనేది B అవుతుంది. సో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. A square ప్లస్ లో A ప్లస్ B square ప్లస్ లో B ప్లస్ AB ప్లస్ BA. A ప్లస్ B హోల్ స్క్వేర్ ఐడెంపోటెంట్ కావాలంటే A ప్లస్ B అవ్వాలంటే ఈ AB ప్లస్ BA అనేది 0 అవుతే దెన్ A ప్లస్ B హోల్ స్క్వేర్ అనేది A ప్లస్ B కి ఈక్వల్ గా ఉంటుంది. ఇలా ఐడెంపోటెంట్ అవుతుంది. AB ప్లస్ B అనేది 0 అవుతాయి. ఓకే, నెక్స్ట్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. సింపుల్ ఏ మ్యాట్రిక్స్ అనేది సేమ్ ఇట్ సెల్ఫ్ అదే మ్యాట్రిక్స్ తో మల్టిప్లై అవుతే మనకి రిజల్ట్ అనేది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అని చెప్తాం. Now we see one example for involuntary matrix. A is equal to 0 1 1 0. దీన్ని ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుందా లేదా చెక్ చేద్దాం. A square is equal to I వస్తుందో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుందా లేదా చెక్ చేద్దాం. A into A 0 1 1 0 into 0 1 1 0. దీన్ని మల్టిప్లై చేద్దాం. మల్టిప్లై చేస్తే 0 into 0 0 plus 1 into 1 1. Next 0 into 1 0 plus 1 into 0 0. Next second row first column 1 into 0 0 plus 0 into 1 0 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 1 into 1 1 plus 0 into 0 0 అవుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 1 0 0 1 అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. సో గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇలా ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ ని చెక్ చేస్తాం. If in case A and B are involuntary matrices, then A plus B also involuntary if AB plus BA plus I is equal to 0 అయితే A plus B అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. అలా నెక్స్ట్ K into A అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవ్వాలి అంటే A is also involuntary matrix if K into A is involuntary matrix if
k ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1. ఏ అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అయితే దానికి ఏదైనా సరే స్కేలార్ మల్టిప్లైస్ మళ్ళీ ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ కావాలి అంటే కే వాల్యూ అనేది -1 ఆ +1 అయితేనే ఈ k ఇంటూ ఏ అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. నెక్స్ట్ ఏ అండ్ బి అనేవి ఇన్వాలంటరీ మ్యాట్రిసెస్ ఇన్వాలంటరీ అయితే దెన్ ఏ అండ్ బి అనేది ఇన్వాలంటరీ కాబట్టి ఏబి అనేది బి ఇంటూ ఏకి ఈక్వల్ గా అవుతే అప్పుడు ఏబి అనేది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లో మన రోస్ అండ్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసినా సరే మనకి ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 0 0 0 1 0 0 0 1. దీనిలో రోస్ ఆర్ కాలమ్స్ ఇంటర్చేంజ్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ రోని సెకండ్ రోని ఇంటర్చేంజ్ చేస్తున్నా నేను R1 ని R2 ని ఇంటర్చేంజ్ చేస్తున్నా. చేంజ్ చేస్తే 0 1 0 1 0 0 0 0 1 ఇది ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అవుతుంది. కానీ చెక్ చేయండి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ nilpotent matrix. A nilpotent matrix is a square matrix capital A such that for some positive integer k the power of the matrix becomes 0 matrix. If in case మన ఆ మ్యాట్రిక్స్ ని దానికి పవర్ మల్టిప్లై చేస్తే మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తే ఆ మ్యాట్రిక్స్ ని nilpotent matrix అంటాం. వేర్ k is a nilpotent index, ఆ ఇండెక్స్ ఆఫ్ nilpotency ఇండెక్స్ అని చెప్పని చెప్తాను. ఇండెక్స్ ఆఫ్ nilpotency. ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం. క్యాపిటల్ A is equal to 0 1 0 0. దీన్ని ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 0 1 0 0 ఇంటూ 0 1 0 0 మల్టిప్లై చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 0 0 అవుతుంది. 0 ఇంటూ 1 0 ప్లస్ 1 ఇంటూ 0 0 0 ఇంటూ 0 0 ప్లస్ 0 ఇంటూ 0 0. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలం 0 ఇంటూ 1 0 ప్లస్ 0 ఇంటూ 0 0 ఈజ్ ఈక్వల్ టు మనకి నల్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో ఈ పవర్ 2 అనేది ఇండెక్స్ ఆఫ్ nilpotent మ్యాట్రిక్స్ ఆ nilpotency అని చెప్పని అంటాము. ఇండెక్స్ ఆఫ్ nilpotency. ఇలా nilpotent మ్యాట్రిక్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ పీరియాడిక్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ is a square matrix capital A such that there exists a positive integer k for which a power k plus 1 is equal to a. The smallest positive integer k is called the period of the matrix. In simple word, the periodic matrix repeats itself after a certain power. ఏదైనా సరే మ్యాట్రిక్స్ మనకు పవర్ చేస్తే ఒక ఈ పీరియడ్ మ్యాట్రిక్స్ అనేది కొంత పవర్ తర్వాత సేమ్ మళ్ళీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్క్వేర్ చేస్తాం, మనకు ఒక మ్యాట్రిక్స్ వచ్చింది, ఒక సంథింగ్ బి అనే మ్యాట్రిక్స్ వచ్చింది. నెక్స్ట్ ఏ క్యూబ్ చేస్తే మళ్ళీ సేమ్ ఏ అనే మ్యాట్రిక్స్ వస్తే నెక్స్ట్ దీని తర్వాత ఏ పవర్ 4 చేసినా, ఏ పవర్ 5 చేసినా, ఏ పవర్ 6 చేసినా సరే సేమ్ మళ్ళీ ఏ మ్యాట్రిక్స్ వస్తుంది. ఇలా వస్తే దాన్ని పీరియాడిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఏదైతే ఫస్ట్ ఏ క్యూబ్ చేయండి మనకి ఏ వచ్చిందో దీన్ని పాజిటివ్ ఇంటిజర్ కే పీరియడ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అని చెప్తాం. ఓకే, now see one example. A is equal to 0 1 1 0. దీన్ని ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేస్తే 0 1 1 0. దీన్ని మల్టిప్లై చేస్తే 0 1 1 0. దీన్ని సింప్లిఫై చేస్తే 1 ఇంటూ 0 0 ప్లస్ 1 ఇంటూ 1 1. నెక్స్ట్ 0 ఇంటూ 1 0 ప్లస్ 1 into 0 0. Next 1 into 0 0 plus 0 into 1 0. Next 1 into 1 1 plus 0 into 0 0. Then simplify చేస్తే a square value 1 0 0 1 వచ్చింది. నెక్స్ట్ దీన్ని a cube ఫైండ్ అవుట్ చేస్తే a square into a or a square a into a square ఎలా ఫైండ్ అవుట్ చేసిన ప్రాబ్లం. a square అంటే 1 0 0 1 into 0 1 1 0. మన ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చింది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఏ మ్యాట్రిక్స్ తో మనం మల్టిప్లై చేసినా సరే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది. ఈ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కి ఈ మ్యాట్రిక్స్ తో మల్టిప్లై చేస్తే మళ్ళీ సేమ్ 1 0 1 1 0 మ్యాట్రిక్స్ వస్తుంది. అంటే a 2 plus 1 k 2 plus 1 ఈ a క్యూబ్ ని 2 plus 1 వస్తుంది. ఈ 2 అనేది దీని యొక్క ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క పీరియడ్ అవుతుంది. పీరియడ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈస్ 2 అవుతుంది. ఇలా మ్యాట్రిక్స్ పీరియడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ బోలియన్ మ్యాట్రిక్స్. ఏ బోలియన్ మ్యాట్రిక్స్ హూజ్ ఎలిమెంట్స్ ఆర్ ఓన్లీ 0 or 1. The matrices are widely used in computer science, logics and graphic theory to represent relations
adjacency of graphs and logical operations. ఈ బోలియన్ మ్యాట్రిక్స్ లో ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. లైక్ దిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1001 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1000 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు 101 ఇలా ఓన్లీ వన్స్ అండ్ జీరో ఎంట్రీస్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ మాత్రమే ఉంటాయి. ఇలా ఉంటే దాన్ని బోలియన్ మ్యాట్రిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ matrix Vandermonde matrix. Vandermonde matrix is a special type of a matrix in which each row in a geometric progression based on the elements of its first column for a set of numbers x1 x2 up to so on of xn. The Vandermonde matrix of order n is written as V is equal to 1 x1 square up to so on of x power n minus 1 1 x2 square up to so on of x2 n minus 1 up to so on of 1 xn square up to so on of xn power n minus 1. ఇలా ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది. ఇది ఇలా ఉంటుంది అన్ని వండర్మండే లా అని చెప్పారు. వండర్మండే మ్యాట్రిక్స్ అని చెప్తాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇద్దాం, మనకి క్లారిటీ వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 1. ఫస్ట్ కాలం అనేది 1 1 ఉంటుంది. సెకండ్ 2 4 6 తీసుకున్నాం. 2 4 అంటే 4, దీని ఒక స్క్వేర్ ఉంటుంది, దీని స్క్వేర్ 16, దీని ఒక స్క్వేర్ 36. దీన్ని వండర్మండే మ్యాట్రిక్స్ అంటాం. ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 1 2 పవర్ 1 2 స్క్వేర్ 1 4 4 స్క్వేర్ 1 6 స్క్వేర్ కూడా రైట్. సేమ్ ఇదే మోడల్. దీని ఒక ఎగ్జాంపుల్ వండర్మండే మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ V is equal to 1 1 1 1 2 4 1 4 16. ఓకే, ఇది x1 ఇది x1 స్క్వేర్ అవుతుంది, ఇది x2 ఇది x2 స్క్వేర్ అవుతుంది, ఇది x3 ఇది x3 స్క్వేర్. దీని యొక్క డిటర్మినెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 2 minus 1 into 4 minus 1 into 4 minus 2 అంటే x2 minus x1 into x3 minus x2, x3 minus x1 into x3 minus x2. దీన్ని మల్టిప్లై చేస్తే ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. 2 minus 1 1 into 4 minus 1 3 4 minus 2 2 4 2 6 అనేది ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. మనం ఇలా 3/3 మ్యాట్రిక్సెస్ 2/2 మ్యాట్రిక్సెస్ ఇస్తే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ డిటర్మినెంట్ ప్రాసెస్. కానీ ఇలా పెద్ద నెంబర్స్ ఇస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 1 1 1 1 1 2 2 స్క్వేర్ 2 క్యూబ్ 1 4 4 స్క్వేర్ 4 క్యూబ్ 1 5 5 స్క్వేర్ 5 క్యూబ్, ఇలా పెద్ద పెద్ద నెంబర్స్ ఆర్ పెద్ద మ్యాట్రిక్సెస్ ఇస్తే దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం డిటర్మినెంట్ అంటే సేమ్ ప్రాసెస్. ఇది వండర్మండే మ్యాట్రిక్స్ లో 2 minus 1 into 4 minus 1 into 4 minus 2 into 5 minus 1, ఈ 5 minus 1 into 5 minus 2 into 5 minus 4 చేస్తే మనకి దీని యొక్క గివెన్ బి మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది వస్తుంది. 2 minus 1 into 1 into 4 minus 1 into 3 4 minus 2 into 2 5 minus 1 into 4 5 minus 2 అంటే 3 5 minus 4 అంటే 1. దీన్ని మల్టిప్లై చేస్తే 1 3 3 3 6 6 4 24 24 into 3 12 72. ఈ 72 అనేది ఈ గివెన్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. ఈ వండర్మండే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ కంపానియన్ మ్యాట్రిక్స్. A companion matrix is a special square matrix that represents the monic polynomial for a polynomial of a degree n. దీని యొక్క ఎలా ఉంటుందంటే దీని యొక్క ఈక్వేషన్ అనేది p of x is equal to x power n plus an minus 1 into x power n minus 1 plus an minus 2 into x power n minus 2 plus up to so on of a1x plus a0. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ ఎలా రాస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ a is equal to 0 0 0 up to so on of 0 minus a0. ఈ మైనస్ పెడతాం a0 ముందు minus a0 1 0 0 up to so on of 0 minus a1 0 1 0 up to so on of 0 minus a2 ఇలా up to so on of 0 0 0 up to so on of 1 minus an minus 1 ఈ ఫామ్ లో ఉంటుంది మ్యాట్రిక్స్ అనేది.
ఇలా ఉంటే దీన్ని కంపానియన్ మ్యాట్రిక్స్ అంటాం. దీని యొక్క డిటర్మినెంట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం. దీని యొక్క డిటర్మినెంట్స్ చాలా ఈజీగా ఉంటుంది. మైనస్ det of a is equal to minus 1 power n into a naught. ఈ n అనేది ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్, ఈ ఆర్డర్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. దీనికి ఎగ్జాంపుల్ ఇద్దాం. a is equal to 0 minus 2 1 minus 3. సేమ్ ఇది a naught a1 సేమ్ ఇదే మ్యాట్రిక్స్, ఇది 2/2 మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఇంకొక మ్యాట్రిక్స్ చూద్దాం. a is equal to 3/3 మ్యాట్రిక్స్ ఎలా ఉంటుంది. 0 0 2 1 0 minus 5 and 0 1 4. ఇది 3/3 మ్యాట్రిక్స్ ఒక కంపానియన్ మ్యాట్రిక్స్. ఇది a naught a1 ఇది a2. ఇక్కడ a naught వాల్యూ అనేది 2 ఉంది, కానీ ఇక్కడ మనం ఫార్ములా ఎలా ఉంది మైనస్ a naught ఉంది, కాదు ఇక్కడ ప్లస్ a naught అంటే ఇది a naught వాల్యూ -2 అవుతుంది. a1 వాల్యూ ఇక్కడ -5 ఉంది, a naught వాల్యూ a1 వాల్యూ 5 అవుతుంది. అలానే a2 ఇక్కడ a2 వాల్యూ ఓన్లీ +4 ఉంది, ఇక్కడ మనకు రావాల్సిన మైనస్ ఉండాలి. సో a2 వాల్యూ -4 అవుతుంది. ఈ ఫార్మ్స్. దీని ఒక డిటర్మినెంట్ det of a is equal to minus 1 power n అంటే ఇక్కడ 2 సెకండ్ ఆర్డర్ 2 into a naught వాల్యూ 2 is equal to a square -1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ 2 అవుతుంది. కానీ చెక్ చేయండి నార్మల్ గా కూడా 0 into -3 0 -2 into 1 -2 -, +2 దీని యొక్క డిటర్మినెంట్ 2 అవుతుంది. సేమ్ దీని కూడా అంతే. సేమ్ డిటర్మినెంట్ ఆఫ్ a is equal to -1 పవర్ ఆర్డర్ 3 కాబట్టి పవర్ 3 into a naught వాల్యూ ఎంత -2 -1 హోల్ క్యూబ్ అంటే -1 -2 into -2 is equal to 2 అనేది ఈ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. ఇలా కంపానియన్ మ్యాట్రిక్స్ అండ్ వండర్మండే మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.